చింటూ అన్న వ్లాగ్ స్టార్ట్ చేయాలి, కొంచెం అట్ట పోనా. చింటూ అన్నా అన్నా అన్న వ్లాగ్ అన్న వ్లాగ్ కొంచెం అట్ట పోనా, వ్లాగ్ తీసుకో. ఓకే థ్యాంక్స్ అన్న. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్సీ వ్లాగ్స్. ఏంటి ఈరోజు విఎస్సీ అన్న ఈరోజు హైవేలో వ్లాగ్ చేస్తున్నావు అంటే, యాక్చువల్గా మేమైతే జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ తాగేసడానికి వెళ్దాం అనుకున్నాం అనమాట. కాకపోతే మనమైతే ఇటు నుంచి ఇటు పోయినామంటే ఇంకొక 150 కిలోమీటర్స్ విజయవాడ వస్తుంది, ఇంకొక 300 కిలోమీటర్స్ నెల్లూరు కూడా వచ్చేస్తుంది. మనోడిని అయితే పాపం ఒక కాఫీ తాగేద్దాం అని పిలుచుకొచ్చాను. సూర్య ఏంది సూర్య నీ రియాక్షను? చెప్పు నీ ఎక్స్ప్రెషన్ ఏంది, నీకు ఎలా అనిపించింది? ఉండదా? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? సో గైస్, ఇప్పుడు మనమైతే జస్ట్ ఇక్కడ ఒక చిన్న ఫోటో తీసుకుందాం అనమాట. లైక్ లిటరల్గా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నా బైక్ని 1000 కిలోమీటర్స్ తిప్పాలి కాబట్టి హైవే ఎక్కుదాం అనుకున్నాము. మేమేమనుకున్నామంటే హైవే ఎక్కేసి ఎంత దూరం తోలుదాం అంతవరకు తోలుదాం అనుకున్నాము. 590 కిలోమీటర్స్ అయితే తిరిగేస్తున్నాం. బండిని అయితే ఆన్ చేసి అక్కడికి వెళ్దాం ఇప్పుడు. సో లెట్స్ గో. జస్ట్ ఒక చిన్న ఫోటో తీసుకుందామని, అక్కడ ఏదో రూట్ బాగుంది, సో ఆ లొకేషన్లో ఏదైనా ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాము. సో తీసుకుందాం. నా బైక్ అయితే బ్యూటీ, అబ్బా దిష్టి తీయాలి దీనికి, బుడ్డ బకారా. రీల్ కావాలా? ఏం కావాలి? మరి ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. కొంచెం అటు లెఫ్ట్ దో ఆ వాటర్ని చూడు, రివర్ని చూడు, అదేలా పాండ్ చూడరా, బాగుందా? ఇప్పుడు నాకు తీవా. సో గైస్, ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాం అనమాట బైక్తో. నాకన్నా ఎక్కువ సూర్య తీసుకున్నాడు, మనకైతే అంత ఇంట్రెస్ట్ లేదనమాట ప్రస్తుతానికి. ఇప్పుడు మనం ఎలాగో 596 కిలోమీటర్స్ తిరిగేసాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంకో 4 కిలోమీటర్స్ ఎక్స్ట్రాగా తిరిగేసి యూటర్న్ కూడా వేద్దాము. సో 4 కిలోమీటర్స్ తర్వాత మనకి ఎట్లా 600 కిలోమీటర్స్ అయిపోద్ది కదా. సూర్యకి రేపు ఎగ్జామ్ ఉంది, లేకపోతే మేము డైరెక్ట్ గా విజయవాడ కొట్టేస్తూనే ఉంటాము. సో ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, కానీ ఎందుకు నైట్ లో స్ట్రెయిన్ అనిపిస్తుంది. సూర్య ఏమంటున్నాడు అంటే, ఎగ్జామ్ ఏముందిలే కానీ మధ్యాహ్నం కదా నాకు ఎగ్జామ్, వెళ్ళిపోదాం పదా అంటున్నాడు. బట్ వద్దులేండి, మనం అయితే హైదరాబాద్కి రిటర్న్ అయిపోదాం. ఏంటంటే బేసిక్ గా నేనైతే బైక్ నేసుకొని తిరిగేస్తున్నాను, కానీ మనమైతే వ్లాగ్స్ సరిగ్గా చేయలేకపోతున్నాము. ఎందుకంటే చాలా టెన్షన్స్ ఉన్నాయి నాకు. ఇది వ్లాగ్స్ అంటే 1000 కిలోమీటర్స్ అవ్వాలి, పీపీఎఫ్ ఉంది, చాలా ఉన్నాయి కదా. సో అన్ని రకరకాలుగా ఆలోచించుకొని మనమైతే కొంచెం డిలే చేస్తున్నాము. బట్ డైలీ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కాబట్టి మనమైతే ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాము. సో లెట్స్ గో. షిట్, దిగురా గైస్. ఒక లిటరల్ షిట్ అయిందనమాట ఇప్పుడు. ఏంద్రా ఇది, ఏం పడిందిరా ఇది? ఏదో షిట్టే కదా అదే. షిట్ బాబోయ్, నీళ్ళు ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడు. ఏదో పక్షి షిట్ పడిపోయింది గైస్. ఎల్లో షిట్టు, ఎల్లోగా చేతి మీద ఏదేదో పడుతుంది. మనోడి మీద మూతి మీద కూడా పడినట్టుంది. ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. చాలా ఇదిగా ఉంది గైస్. ఏం పడింది సూర్య, ఫేస్ వాష్ చేసుకుంటున్నావు? వాజ్ ఇట్ షీట్? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కాదులే, ఎవరికి చెప్పా కాదురా. ఇందాక నాకు ఎల్లో గిడ పడింది కదా, చాలాసార్లు పడుతూనే ఉన్నాయి రైజుడు. అదేనా నా నోట్లో పడి ఉంటుంది అంటావు వ్లాగ్ చేసేటప్పుడు? జస్ట్ కిడింగ్ గైస్. మళ్ళీ మనమైతే ఇందాక అక్కడ ఫోటోషూట్ తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇదే టోల్ దగ్గరికి వచ్చాము. సో మనమైతే ఎన్ని కిలోమీటర్స్, దగ్గర 5 కిలోమీటర్స్ అనమాట. అదో అక్కడి నుంచి అక్కడికి 5 కిలోమీటర్లు వెళ్ళామన్నమాట యూటర్న్ కొట్టడానికి. ఇక్కడ నుంచి మనకైతే ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 4:49 అవుతుంది. సో 4:49 అంటే మన ఇంటికి వెళ్ళే లోపల 8 అయిపోద్ది. టోల్ని క్రాస్ చేసాం, ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోవడమే హైదరాబాద్కి. రూట్ పెట్టుకొని పోతే బెస్ట్ ఏమో. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుందాం. సూర్య, ఇక్కడ నుంచి మ్యాప్స్ పెట్టుకో, ఇక్కడ నుంచి మ్యాప్స్ పెట్టుకోరా. సైడ్ కొట్టి చెప్తా అంటే మళ్ళీ ఎక్కువ వెళ్ళకుండా. సో గైస్, మన గోప్రోని అయితే తీసేయడమే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే వర్షం ఎక్కువ అయ్యేటట్టుంది. కొన్ని రోజులండి నేను ఇంకా అమౌంట్ కొనుక్కోలేదు. కొనుక్కున్న తర్వాత మనదైతే మొత్తం సెటప్ అయిపోద్ది కాబట్టి వాటర్ ప్రూఫింగ్ కూడా వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు గోప్రోని అయితే ఆపేస్తున్నా. డైరెక్ట్గా హైదరాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. గైస్, ఫుల్ వర్షం పడుతుంది. సూర్య ఒకసారి ఇక్కడ చూపి తడిపించా. సో గైస్, ఈ వర్షాలతో నిజంగా నా వల్ల కావలేదు గైస్. ఏంది గైస్ ఇంత వర్షాలు పడుతున్నాయి, అసలు బండి బయటకి ఎత్తుకొస్తే వర్షాలు. ది నెక్స్ట్ డే. సో గైస్, ఇప్పుడు మనమైతే మన ఫ్రెండ్స్తో షాపింగ్ చేయడానికి సరత్ సిటీ మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా డైరెక్ట్గా H&M లోకి వచ్చేసాము, ఎందుకంటే డ్రెస్సుల కన్నా ఇక్కడ అమ్మాయిలు బాగుంటారని. మనమైతే ఒక అవుట్ఫిట్ ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని వేసుకొని మనకి సెట్ అవుతుందో లేదో చూద్దాము. నాకైతే బాగా నచ్చింది, మరి మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి.
బాగుంది మచ్చా. ఓకే అని చెప్పి మచ్చా ఒకసారి స్మైల్ చేయరా ధనుష్, ఒకసారి స్మైల్ చేయరా, బ్యాగ్ చూపిరా. మళ్ళీ ఇంకాస్త షాపింగ్ చేసి మనమైతే డైరెక్ట్గా ఆకలేస్తుందని చెప్పి ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. నేను హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి ఈ కాలిఫోర్నియా బొరేటోని చాలా ఎక్కువ తింటున్నాను. ఇది హెల్తీ స్నాక్ అనమాట. సో గైస్ అక్కడ మీకు అర్థం కనిపిస్తుందా, అది ఎవరో కాదు మన హనీ అనమాట. వాడు ఫోన్ చూస్తున్నాడు. మేము ఇక్కడ ఫోన్లు చేస్తుంటే ఎవరు ఎత్తడం లేదనమాట. అందుకని వాడైతే పబ్జీ ఆడుతున్నాడు కాబట్టి వాడికి అయితే గేమ్లో నుంచి రిక్వెస్ట్ పెట్టి చూస్తాము. వాడు ఆన్లైన్లో ఉన్నాడారా. సో మనోడైతే లేట్ నైట్స్లో పబ్జీ ఆడడం బాగా అలవాటు అనమాట. వాడే కదా, వాడికి మెసేజ్ పెట్టు, రిక్వెస్ట్ రిజర్వ్ చేయడానికి. వాడు వీడు ఏం చేస్తున్నాడు, వాడు గేమ్ ఆడుకుంటున్నాడు. సో గైస్ ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టచ్చు కదా అని మీరు అడిగారు అనుకోండి. సో మేము కనుక ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టామంటే మా బాబాయ్ లేస్తాడు. మా బాబాయ్ లేచాడంటే మా అందరికీ మళ్ళీ ఉంటుంది. అందుకనేసి మనం ఇప్పుడు టైం 11:30 అనమాట. సో ఇంతసేపు అని మాకు క్లాస్ దేనికి, అందుకే మనం అయితే గేమ్లో వాడికి అయితే మెసేజ్ పెట్టాము. వాడు రిప్లై ఇస్తాడు లేదో తెలియదు. అట్లీస్ట్ వాడు యాక్సెప్ట్ చేశాడు రా. ఏం పెడుతున్నారు వానికి మెసేజ్? అరే ఏం పెట్టారు వానికి? హలో రే డోర్ ఓపెన్ చేయి. మేము డోర్ ఓపెన్ చేయని బెటరా చాలు కానీ మనకి అవంతా ఎందుకు బయట ఉన్నాం. సిగ్గులేనాడు. వాడు మ్యాచ్ చూస్తే మనకేం వస్తుందిరా. వాడిని స్పెక్టేట్ చేయడం వేస్ట్. వాడికి మెసేజ్ మీద మెసేజ్ పెట్టు. దూరది తీరా అట్లా మెల్లగా మాట్లాడు. రే హనీ, మరి హెడ్ ఫోన్స్ వేసుకోలేదురా. హనీ 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 వేసుకోలేదురా. ఒక సైడ్ కనిపిస్తుంది చూడు. వాడు కాదు. సరే ఒక్క నిమిషం పట్టుకొని పిలుస్తా. సో గైస్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి నుంచి మీకైతే రెగ్యులర్గా వ్లాగ్స్ రాబోతున్నాయి అనమాట. నేను చెప్పిందే శాసనం, నేను వేసిందే ఆసనం. ఇది మాత్రం పక్కా డెఫినెట్గా, ఎందుకంటే వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి. రేపటి నుంచి తొందరగా వచ్చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.